నాగమణి హత్య కేసులో నిందితుల కోసం 3 బృందాలతో గాలిస్తున్నామని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. పరమేశ్పై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపైన పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిందితుడు అయితే పరారులో ఉన్నట్టు చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరి సార్, ఈ ఘటనకు సంబంధించి ఈ రోజు ఎన్ని గంటల ప్రాంతంలో నాగమణిని హత్య చేయబడింది? అసలు ఈ హత్యకు గల ప్రధాన కారణం ఏముంది? ఈ రోజు మార్నింగ్ 8:50 ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్లుగా మాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినాక మేము ఇమీడియట్ అక్కడికి వెళ్ళాం. క్లూస్ టీమ్ కూడా తీసుకొని వెళ్ళాం. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఈ అమ్మాయి మా హయత్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుంది. అయితే లాస్ట్ మంత్ నవంబర్ 10వ తారీఖు ఈ అబ్బాయిని, శ్రీకాంత్ అనే అబ్బాయిని సేమ్ విలేజ్, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్లో చదువుకున్న వాళ్ళు, పరిచయం ఉంది, లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిసింది. వాళ్ళ తర్వాత వచ్చిర్రు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాక పోలీస్ స్టేషన్లో వచ్చిర్రు. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి అందరికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు పోయి హయత్నగర్లో ఉంటుర్రు. నిన్న ఏదో హాలిడే అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సొంత ఊరికి రావడం జరిగింది. పొద్దున్నే ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయే క్రమంలో ఈ నిందితుడు సస్పెక్ట్ ఎవరైతారో వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాం. అతను ఈ ఇన్సిడెంట్, ఈ హత్య చేసి ఉంటాడు అనేది ఆలోచన. అంటే గతంలో సస్పెక్టెడ్ ఎవరైతే పరమేశ్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి నాగమణి కానీ గతంలో ఏమన్నా బెదిరింపులు కానీ తనను చంపుతా అని చెప్పి ఇలాంటి ఏమన్నా వాళ్ళకి వచ్చాయి? మీ దృష్టికి ఏమన్నా వచ్చాయి? మా దృష్టికి వచ్చింది ఏంటంటే, పోలీస్ స్టేషన్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి పేరు మీద ఎకరం ల్యాండ్ ఉండే, ఈమె తను లవ్ చేస్తున్న విషయం తెలుసుకొని ఒక 6 నెలల కిందనో సంవత్సరం కిందనో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని తెలిసింది. ఎకరం ల్యాండ్ మళ్ళీ ఫర్దర్ గా కూడా నువ్వు నా ల్యాండ్ కు జోలికి రావద్దు, దాని మీద ఒక బాండ్ పేపర్ రాసేయమనే విధంగా అడిగినట్లు తెలిసింది. దాని యాంగిల్లో కానీ మరి ఇంకేదైనా యాంగిల్లో కానీ జరిగి ఉండొచ్చు అనేది చూస్తాం. నాగమణి శ్రీకాంత్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కానీ కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ తనలో మార్పు ఏమన్నా అంటే గమనించారు? అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఎవరు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇట్లా ఆయన చేష్టలు ఈ విధంగా అనుమానాస్పదంగా ఉన్నాయని కానీ మాకు ఎటువంటిదైతే ఏం రాలేదు, పిఎస్ కూడా రాలేదు. అంటే నాగమణి కుటుంబ నేపథ్యం సార్, అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన బ్రదర్ ఏంది? అంటే కేవలం పరమేశ్ మాత్రమే ఈ హత్య చేసి ఉన్నారా, లేకపోతే అతనికి సంబంధించి ఇంకెవరైనా సహకరించారా? అతనికి సంబంధించి అంటే ఇప్పుడు ఒకవేళ అతనే చేసి ఉంటే అతన్ని పట్టుకొని వచ్చినాక తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇంకా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందేమో తెలుసుకుంటాం. వాళ్ళ మదరు ఫాదర్ అయితే లేరు, వాళ్ళు చనిపోయారు ఎప్పుడో ప్రీవియస్లోనే 2012 బిఫోరే చనిపోయారు. ఇతను ఒక్కడే, పరమేశ్ ఒక్కడే ఉంటాడు వాళ్ళ ఇంట్లో. ఆ ఇంట్లో అతను తప్పించి వేరే ఎవరు కూడా ఉండరు. వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ పాలోళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు వాళ్ళ యాంగిల్లో కానీ ఇంకా ఏమన్నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఏమన్నా సపోర్టింగ్ ఉందో అంతే వెరిఫై చేస్తాం. నాగమణికి గతంలో మ్యారేజ్ అయ్యి డివర్స్ కూడా అయినట్టు తెలిసింది. అయిన తర్వాత కొద్ది నెల కిందమే మరొక కులాంతరం ఏమని చేసుకుని చెప్పి ఒక సమస్య, అది నిజమైన సార్? ఇంత అది నిజమే. ఆమెకు ఇంతకుముందు పెద్దల సమా గురించిన పెళ్లి ఉండే, దాని తర్వాత 6 years బ్యాక్ అయింది, అది మ్యారేజ్ అయింది. తర్వాత భర్తతోటి ప్రాబ్లమ్స్ ఏదో సపరేట్గా ఉంటుంది, హాస్టల్లో ఉంటుంది. తర్వాత ఇతన్ని ఆల్రెడీ లవ్ వల్ల వీళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. పరమేశ్ ప్రస్తుతం అంటే ఎక్కడ ఉన్నాడో సస్పెక్ట్ ఏమన్నా చేశారా? అతను ఏమన్నా గుర్తించారా సార్? కొద్దిగా 3 టీమ్స్ వైజ్గా 3 టీములు చేసినాం, పంపించినాము. ఆ టీమ్స్ వైజ్గా పంపించినాం. దాన్ని బట్టి ఒక లొకేషన్స్ కానీ ఈ ఫోన్స్ డాటా ఆధారంగా కానీ ట్రేస్ అవుట్ చేస్తాం, చేసి పట్టుకొని తర్వాత ఇంట్రాగేషన్. శ్రీకాంత్ ఏం డిమాండ్ చేస్తాం సార్ ఈ కేసులో? శ్రీకాంత్ వాళ్ళకి ఎవరైతే అక్యూర్డ్ ఉందో, దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఇంకా అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా దాంట్లో అందరి మీద యాక్షన్ తీసుకోవాలి, అందరినీ వాళ్ళు జైలు నుంచి బయటకు రాకుండా చూడాలనే యాంగిల్లో వాళ్ళు మాకు రిక్వెషన్ చేయాలి. ఇది మొత్తం మీద నిందితుని కోసం అయితే ప్రస్తుతం 3 బృందాలుగా గాలిస్తున్నాము. తర్వాత అతను అదుపులో తీసుకున్న తర్వాత ఈ హత్యకు సంబంధించి కేవలం పరమేశ్ చేశాడా లేదా అతనికి సంబంధించి ఇంకా ఇతరుల సహకారం ఏమైనా తీసుకున్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పరమేశ్ పరారులో ఉన్నారు కాబట్టి అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా సిఐ సత్యనారాయణ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.